years బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన 2 years బ్యాక్ని రోహిత్ని ఇట్లా టిష్యూ పేపర్ లాగా తీసి పక్కన పెట్టేసి కళ్ళు పైకున్నాయి కాబట్టి కింద ఉన్న రోహిత్ని పట్టించుకోలేదు. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జీవనన్న ప్రతిపక్షంలో మాజీ ఎమ్మెల్యే కూర్చుండు ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నువ్వైతే కుల్లం కుల్ల అంటే చాలా ఫేమస్, పెద్ద రెబల్ స్టార్వి నువ్వు. అన్న ఒక్క మాట లేదు, 10 మాట లేదు, బొంగు లేదు, చెప్పు. జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ అంటే జీవన్ రెడ్డి. మీరు క్రియేట్ చేసుకోరు, అది పాజిటివ్గా చేసుకోరు, నెగిటివ్ చేసుకోరు. కానీ ఆర్మూర్ ప్రజలు చాలా గొప్పోళ్ళు. ఎందుకు ఒడగొట్టినందుక? ఇయ్యాల రేవంత్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా మాజీ అయ్యిండు, ఇయ్యాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా ఒకప్పుడు మాజీ కదా. ఆర్మూర్ సిటీని ఒక బ్యూటిఫుల్ సిటీగా చేశారు. సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రోడ్లు అయితే ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, వాటర్ అయితే ఏంటి, లైట్లు అయితే ఏంటి, ఇంత డెవలప్ చేసిన జీవన్ రెడ్డి గారు మూడోసారి ఎందుకు గెలవలేకపోయినారు? దాదాపు 30,000తో వండి కొడిపోయింది. ఒక సామెత ఉంది, పాతొక రోత కొత్తొక వింత, అది అక్కడేముందో అనేది. ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమాలు ఇచ్చిన జీవన్ రెడ్డి కాదని 30 సంవత్సరాల నుంచి ఓటేయని స్థానికుడు కానీ రాకేష్ రెడ్డికి ఎట్లేసి రెడ్ శాండిల్ స్మగ్లర్ ఆయన. వాడు ఇప్పటి నుంచి వాడే కదా తప్పనా? వాడు అనొస్తాను. 30 ఏళ్ళు ఎప్పుడు ఆడు ఊరికి రాలేడు. మేము చెప్తున్నా కదా, నేను పెంచి పోషించిన పాములాగా ఆయన నల్లదాస్ పాము మారి నాకే వెన్నుపోటు పొడిచి. టీఆర్ఎస్లో కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే జీవన్ రెడ్డి. కార్ల షోకి ఎక్కువ. కేసీఆర్ గారు ఏ బట్టలు వేస్తే, ఏ ఫ్యాబ్రిక్ వాడితే, ఏ స్టిచ్చింగ్ వేస్తే అది ఇస్తాం. సుమారు ఒక 15,000 కోట్లు సంపాదించారన్న మీరు. ఇవే అబద్ధాలు అన్నీ, ఈ అబద్ధాలు చెప్పే మమ్మల్ని ఓడించడానికి యూట్యూబ్ ఛానళ్ళు మీలాంటి కుల్లం కుల్ల ఇట్లాంటి రోహిత్ లాంటి వాళ్ళు 100 మంది ప్రచారం చేసి స్టాంప్ పేపర్ తెచ్చుకో, నీకు రాసిస్తాను ఆస్తి. అధికారాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరు ఉండే జీవన్ రెడ్డి. ఇదే మీ కుప్పం వచ్చింది. వాడు దొంగ అని చెప్తే అన్ని వాడు అరే పోతారు జైలుకి. వాడు గీడు అనే మాట. ప్రతి ₹1 కోటి 18 లక్షలు మా దగ్గర తీసుకున్నాడు. మా దగ్గర తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. సజ్జనార్ అంటేనే కుంభకోణాల పుట్ట. ప్రతి ఒక్క ఇయ్యాల 48-50 మంది ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ వాడుకున్న దుర్మార్గుడు. సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు హైయెస్ట్ కరప్ట్ చేసిన కమిషనర్ ఎవరున్నారంటే అది ఈ సజ్జనార్ గారిని అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాట్ యు ఆర్ టాకింగ్? హీరోని చేసింది బీఆర్ఎస్ పార్టీని. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తా కదా, వినాలి. పరువు నష్ట దావా వేస్తారు. పరువు నష్ట దావా వేస్తే బొంగేసుకుంటాడు. వేసుకోమని ఏం బిక్తోడు పీక్కోమన్నాయా? ఏం బిక్కుడా పీక్కోమన్నా? ఐపీఎస్ కదా. కెమెరామెన్ తీసుకో, ఈయన కొద్దిగా జ్ఞానం కల్పించి దగ్గర ఇంటర్వ్యూ చేసినట్టు నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తాడు. సజ్జనార్ గారు జీవన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినందుకే జీవన్ రెడ్డి గారు ఇవన్నీ బయట పెట్టి ఏం చేస్తారు చెప్పు? మాల్ సీజ్ చేస్తాను పోతుంది. సీజ్ చేసిరు కదా. ఎక్కడ సీజ్ అయింది? పోయి సినిమా చూస్తావు, పోయి చూసుకోండి రా. వాడు వికీపీడియాలో ఏముందో చూపిస్తా, ఒక్క నిమిషం. ఆర్టీసీ సజ్జనార్ వికీపీడియా నోన్ ఫర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈయన స్పెషలిస్ట్ ఏంటంటే సిగ్గుందా అండి అట్లా పెట్టుకోవడానికి? ఎంతోమంది అమాయకులను చంపిన కేసులు ఉన్నాయి. మా బాస్ కేసీఆర్, మా దేవుడు కేసీఆర్. మేము మా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఐ లీవ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. ఇట్లనే బొంతు రామ్మోహన్ గారు చెప్పి ఇట్లా వెళ్తారు. బొంతు రామ్మోహన్ కొత్తనే, వాడు వీడు ఎవరు తేడా లేదండి. కడియం శ్రీహరి, బొంతు రామ్మోహన్ వీళ్ళంతా నమ్మక ద్రోహులు. ఇంతకంటే ఫాదర్ ఆఫ్ ద చీటర్స్. ఫోర్సులు పెట్టినా, నాకు ఎమ్మెల్సీ ఇస్తానా, మంత్రి ఇస్తానా, ముఖ్యమంత్రి ఇస్తానా కానీ పార్టీ వదిలిపోయేటోని కాదు. చివరికి ఇదే పార్టీ కండవ కప్పుకొని, బీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇదే పార్టీలో చచ్చిపోతాం. కేసీఆర్తో గోక్కున్నోడు ఎవడు మిగిలలేడు. కేసీఆర్ చరిస్మా తుడిస్తే తుడిచిపోయేది కాదు. ఆయన 500 kV ట్రాన్స్ఫార్మర్. ఇట్లాంటి కాంగ్రెస్ వాడు బీజేపీ ముట్టుకుంటే మాడి మస్మాన్ బ్లాస్ట్ అయిపోతుంది. Part 2 is coming soon. సజ్జనార్ జైలు పోయినాక పెట్టుకుందాం. జీవన్ రెడ్డి ఎఫ్ఐఆర్స్ విత్ పక్కా